వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, ప్రైమ్ లైన్ ఎడ్యుకేషన్ కి స్వాగతం. నేను సునీల్. ఎప్పట్లాగానే ఈరోజు ఒక ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చేసాను. సో మనతో పాటు స్టూడియోలో ఫస్ట్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు ఉన్నారు. వెల్కమ్ సార్. నమస్తే అండి. సో ఇన్ఫర్మేషన్ ఏంటంటే ధీరుభాయ్ అంబానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, ఈ ఇన్స్టిట్యూషన్ లేదా ఈ యూనివర్సిటీకి సంబంధించి ప్లేస్మెంట్స్ అప్లికేషన్స్ స్టార్ట్ అయినట్టుగా తెలుసు. అడ్మిషన్కి కౌన్సిలింగ్స్ డేట్ కూడా స్టార్ట్ అయినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ కాలేజ్ యొక్క ప్రెస్టీజియస్ థింగ్ ధీరుభాయ్ అంబానీ అంటేనే ఒక బ్రాండు. సో ఇది ధీరుభాయ్ అంబానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఉంది కాబట్టి వ్యూవర్స్ అందరికి కూడా ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. సో దీంట్లో స్పెషాలిటీస్ ఏంటి, దీనికి సంబంధించి ఏమేమి కోర్సెస్ ఆఫర్స్ చేస్తుంది, అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇందులో ఎలా ఉంది, ఫ్యాకల్టీ ఎలా ఉంది, ఫ్యాకల్టీ ఇది డెఫినెట్గా అంటే రిలయన్స్ గ్రూప్ అధినేత వాళ్ళు అప్పుడు పెట్టిందండి ఇది. ఓకే. అంటే 2001లో పెద్దగా మీకు ఐటీ రెవల్యూషన్ అప్పుడప్పుడే వస్తుందండి. మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, మీకు రియల్ ఎస్టేట్ భూమును ఐటీ భూము రెండు ఒకేసారి వచ్చినాయి మనకి. ఓకే. సో 2001 మీరు ఆ టైంలో ఇచ్చినప్పుడు ఏంటంటే అప్పట్లోనే IIITs ఇవన్నీ కూడా స్టార్ట్ అయినాయి మనకి, హైదరాబాద్ ఇవన్నీ కూడా. ఓకే. తర్వాత నెమ్మదిగా 2005, 2008లో అయితే IIIT ఢిల్లీ అట్లా ఉంది. కానీ వీళ్ళు ముందే ఊహించి ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఫ్యూచర్లో మనకి శాసిస్తుంది అని ఉద్దేశించి ఆల్మోస్ట్ మీకు 2001లోనే దీన్ని స్టార్ట్ చేశారండి. అంటే దగ్గరగా ఎట్లా చూసుకున్నా కూడా మీకు 23 సంవత్సరాలు 24 సంవత్సరాలు అయ్యిందండి. అంటే ఇట్స్ నాట్ సంథింగ్ న్యూ, ఇదేదో న్యూ కాలేజీ కాదు. ఆల్మోస్ట్ IIIT హైదరాబాద్, బెంగళూరు ఆ టైంలోనూ ఎస్టాబ్లిష్ చేసింది. అక్కడ కొంచెం ముందే, ఒక 1 year ముందే అటు. సో అందువల్ల ఏంటంటే అతను అంటే ఇది ఒక ప్రైవేట్ సెల్ఫ్ ఫైనాన్స్ యూనివర్సిటీ అవ్వడం వల్ల ఆయన పేరు పెట్టుకున్నాడు. ఓకే. ఇట్స్ ఎనీ గవర్నమెంట్కి కానీ మిగతా వేరండి, గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్కి రిలేటెడ్. ఇది ప్యూర్ ప్రైవేట్ ఎంటిటీ అండి, ఇది సెల్ఫ్ ఫైనాన్స్డ్ అండి, సెల్ఫ్ ఫైనాన్స్డ్. సో నా ఇప్పుడు ఈ రోజుకి ఎలా వచ్చిందంటేనండి, ఆ కాలేజీకి సంబంధించినటువంటి సర్వైవల్ ఆ కాలేజీ సంపాదించుకునే పరిస్థితికి వచ్చేసింది. ఇప్పుడు అంటే మేమేమి రిలయన్స్ నుంచి లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఫౌండేషన్స్ దగ్గర నుంచి మనీ అవసరమయ్యే స్థితిలో అయితే ఇప్పుడు ఆ కాలేజీలో లేదు. ఓకే. సో ఇనీషియల్గా దాన్ని స్టార్ట్ చేశారు, కొంచెం పుష్ చేశారు, ఆటోమేటిక్గా పికప్ అయింది. దీంట్లో ఉన్నటువంటిది ఏంటంటే కాలేజీ పేరులోనే మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అంటే అర్థం ఏంటంటే కోర్సెస్ అన్నీ కూడా ఆ రిలేటెడ్ ఉంటాయి. ఏదో మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ అలాంటివి కాకుండా ఇది బీటెక్ కోర్సెస్ నెమ్మదిగా స్టార్ట్ చేశారంటే తర్వాత ఒక 4-5 సంవత్సరాల తర్వాత 2004-05 ఇంచుమించు ఆ టైంలో మళ్ళీ ఎంటెక్ కోర్సెస్ కూడా పెట్టడం జరిగిందంటే కోర్స్ పేరు కూడా ఎక్కడ అంటే చాలా రేర్గా ఉంటుందండి, ఐసీటీ అని ఉంటుందండి. అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉందో మనకి కోర్స్ పేరు ఐసీటీ. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ బీటెక్ కూడా మీకు అలాంటి కోర్సే ఉంటుందండి. కోర్స్ పేరు ఐసీటీ అంటారు అనమాట, అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. అలాగే మీకు ఎంఎస్సీలో కూడా ఐసీటీ కోర్స్ ఉంటుందండి. ఎంఎస్సీలో కూడా డేటా సైన్స్ కొత్తగా తర్వాత పెట్టారు. ఎంఎస్సీలో అగ్రికల్చర్ మీద కోర్స్ ఉంటుందండి, చాలా రేర్గా ఉంటుందండి. అగ్రికల్చర్ మీద కూడా కోర్స్ ఉందండి. అలాగే మాస్టర్స్ ఇన్ డిజైన్ మీద కోర్సు ఉంది, అలాగే పిహెచ్డీ ఉంది. సో ఓవరాల్గా చూసినట్లయితే మీకు బీటెక్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో బీటెక్ కోర్సెస్ 4 రకాల కోర్సులు ఉంటాయండి ఇక్కడ. ఒకటి బీటెక్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఇది ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అండి వాళ్ళకి. ఐసీటీ ప్రోగ్రామ్ ఫస్ట్లో పెట్టిందండి. అంటే జనరల్గానండి ఈ ఐసీటీ అంటే చాలామందికి తెలియదు. ఇదేంటంటే సిఎస్సిని ఈసీని కలిపితే వస్తుంది బ్రాంచ్. ఒక రకంగా చెప్పాలంటే కంప్యూటర్ సైన్స్ని ఎలక్ట్రానిక్స్ని కలిపితే వచ్చే బ్రాంచే మీకు ఐసీటీ అనుకోండి. అంటే డేటాని స్టోరేజ్ చేయడం, యాక్సెస్ చేయడం ఎలాగా, ప్రాసెస్ చేయడం ఎలాగా, లేకపోతే ట్రాన్స్మిషన్ ఎట్లా చేయాలి, రిసీవింగ్ ఎలా చేయాలి, డిస్ప్లే ఎలా చేయాలి, డిజిటల్ సిస్టమ్స్ ఏంటి, అంటే హార్డ్వేర్ ప్లస్ సాఫ్ట్వేర్, కొంత సిగ్నలింగ్, కొంత డేటా ట్రాన్స్మిషన్, ఇలా కాంబినేషన్లో వచ్చినటువంటి కమ్యూనికేషన్ డిజైన్, కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కోర్స్ అండి ఇది. అట్లాగే రెండో కోర్స్ వచ్చి బీటెక్ హానర్స్ కూడా కోర్స్ ఉందండి, ఐసీటీ. ఇది కూడా ఐసీటీ విత్ మైనర్ ఇన్ కంప్యూటేషనల్ సైన్స్ అండి. అంటే వాళ్ళు ఏం చేశారంటే బీటెక్ కోర్సులో మైనర్ కూడా ఒకటి ఇవ్వడం జరిగింది, కంప్యూటేషనల్ సైన్స్. అది కూడా ఒక బీటెక్ ప్రోగ్రామ్ అండి. వీళ్ళు ఏమంటారంటే బీటెక్ ఎవరైతే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతారో మామూలు ఐసీటీలో జాయిన్ అయ్యి ఎవరికైతే జీపీఏ 6.5 అబోవ్ వస్తుందో వాళ్ళు ఆటోమేటిక్గా మైనర్ అనేది కంప్యూటేషనల్ సైన్స్ తీసుకోవచ్చు అని. అంటే కంప్యూటేషనల్ సైన్స్ అంటే మీనింగ్ ఏంటంటే జనరల్గా మ్యాథమెటికల్గా మోడల్స్ ఎలా చేయడం, క్వాంటిటేటివ్ అనాలిసిస్ కానివ్వండి, లేకపోతే లార్జ్ స్కేల్ సిస్టమ్స్ కానివ్వండి, లేకపోతే ఇట్లాగ ఏవైతే కంప్యూటేషనల్ సైన్స్కి సంబంధించినటువంటి కోర్సెస్ ఏవైతే కోర్స్ స్ట్రక్చర్ ఉందో ఇవన్నీ కూడా జనరల్గా మైనర్కి ఆప్షన్ తీసుకునే విధంగా కూడా ఇచ్చాడు. అంటే బీటెక్ ఐసీటీ విత్ మైనర్ ఇన్ కంప్యూటేషనల్ సైన్స్ అంటే ఇది జనరల్గా ఒక కోర్స్ అంటే. అట్లాగే మూడో కోర్స్ వచ్చేటప్పటికంటే బీటెక్ మ్యాథ్స్ అండ్ కంప్యూటర్స్ అండి. ఇది కొంచెం మంచి కోర్స్ అండి, బ్యూటిఫుల్ కోర్స్ ఇది. ఈ మ్యాథ్స్ అండ్ కంప్యూటర్స్ మనకి ఏదైతే కోర్స్ ఉందో ఈ కోర్సులో జనరల్గా మ్యాథమెటిక్స్ బేసిక్ కొంచెం డెప్త్ ఉంటాయి, లీనియర్ ఆల్జీబ్రా ఇలాంటివన్నీ. అలాగే సిఎస్కి సంబంధించిన కాంబినేషన్లో ఉన్న కోర్సెస్ ఏవైతే ఉన్నాయి అవి ఉన్నాయి. ఇంకొంచెం 4వ కోర్స్ అండి బీటెక్ ఎలక్ట్రానిక్స్ అట్ విఎల్ఎస్ఏ డిజైన్ అంటారండి, ఈవీపీ అంటారండి. ఈ అంటే ఎలక్ట్రానిక్స్, వి అంటే విఎల్ఎస్ డిజైన్, డి అంటే డిజైన్ అండి. ఈవిడి
ఇది కోర్స్ పేరు అండి. వీళ్ళు ఏంటంటేనండి జనరల్గా ఈ ఏదైతే సెమీ కండక్టర్స్ ఇప్పుడు మనకి చూస్తే మీకు ఇండియాలో కూడా ఇప్పుడు మొన్న బీజేపీ గవర్నమెంట్ కూడా ఏం చెప్పింది అంటే గ్లోబల్గా హబ్ చేయాలి ఎలక్ట్రానిక్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ మనం చెప్తున్నారు వాళ్ళు. సరే ముందుకెళ్తే బెటర్, డెఫినెట్గా ఇది లిథియం దొరికింది మాకు జమ్మూ కాశ్మీర్ ఏరియాలో చాలా ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్ చాలా ఎక్కువ వస్తే డెఫినెట్గా బాగుంటుంది అనేది చాలా మంది ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. డెఫినెట్గా అది మంచి పరిణామం. సో ఇదేంటంటే ఇండియన్ గవర్నమెంట్ కూడా చాలా హ్యూజ్ అమౌంట్లో క్వాంటమ్ కంప్యూటింగ్ మీద లేకపోతే వీటి మీద ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడుతుందండి, ప్రాజెక్ట్స్ కూడా ఎక్కువ చేస్తుంది. ఈ సెమీ కండక్టర్స్ కానీ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అంటారండి, ఐసీస్ అంటారండి, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. సో ఈ VLSI డిజైన్ అండ్ ఈవీడీకి సంబంధించింది ఏదైతే ఉంటుందో ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు నేర్చుకున్నప్పుడే కోర్సెస్ చాలా ఎక్సలెంట్, అంటే మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి టెక్నాలజీ కానివ్వండి, ట్యాబ్స్కి సంబంధించి కానీ, బయోమెడికల్ డివైస్ ఏవైతే ఉన్నాయో అవి కానీ, మొబైల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ కానివ్వండి, లేకపోతే గేమింగ్ డివైసెస్ కానీ, ఇలాంటికి సంబంధించిన కోర్సెస్ కూడా ఎలక్ట్రానిక్స్ VLSI డిజైన్లో నేర్చుకుంటాం. ఎందుకంటే డిజైన్ అన్న పేరు కూడా ఉంది, VLSI డిజైన్ కూడా ఉంది. ఇందులో టూల్స్ కూడా ఉంటాయండి, వాళ్ళు సాఫ్ట్వేర్స్ కానీ టూల్స్ కానీ నేర్పిస్తున్నారు. ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్ టూల్స్ అంటారండి, EDA టూల్స్ అంటారండి. EDA అని కొడితే మీకు ఎలక్ట్రానిక్స్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మీకు ఒక ఐడియా ఉంటుందండి. ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్ టూల్స్ అంటారు వాటిని, EDA టూల్స్ అంటారండి. EDA టూల్స్లోకి వెళ్తే లేకపోతే సినాప్సిస్ కానివ్వండి, వర్క్యాట్ కానివ్వండి, మ్యాట్లాబ్ కానివ్వండి, లేకపోతే కేడెన్స్ కానివ్వండి, ఇలాంటి కొన్ని టూల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వీళ్ళకి సిలబస్లో ఉన్నాయి, నేర్పిస్తారు. అట్లాగే కొన్ని హార్డ్వేర్ టూల్స్ FPGA కానివ్వండి, CPLD కానివ్వండి, ఇలాంటి కొన్ని మంచి ఎక్సలెంట్ టూల్స్ అండ్ సాఫ్ట్వేర్స్ ఏవైతే హార్డ్వేర్స్ ఉన్నాయో అవి కూడా ఈ కోర్సులో మిగిలినవైతే ఉన్నాయి. దీనికి ఉన్న ప్రత్యేకమైనటువంటి ఏంటంటే ఇండియాలో ఎక్కడ లేనట్టుగా ఈ బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ VLSI డిజైన్లో ఫస్ట్ ఇయర్ చదివిన తర్వాత పాస్ అయిన తర్వాత సమ్మర్కి పంపిస్తాడంటాడు. సో సమ్మర్కి డివైస్ ఫ్యాబ్రికేషన్ అండ్ క్యారెక్టరైజేషన్ అంటారంటే SHILP అని ఒక ప్రోగ్రామ్ పేరండి. అంటే దాని మీనింగ్ ఏంటంటే ప్రాక్టికల్ ట్రైనింగ్ రావాలని ఉద్దేశంతో టైప్ పెట్టేసుకున్నాడు. సెరి అని ఒక పిలానీలో ఉంటుందండి, CERI అండి, ఎవరైనా గూగుల్ చేసి చూడొచ్చండి. CERIలో ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత ఎవరికైతే మినిమం GPA వస్తుందో వాళ్ళకి అంటే ఫీజు 15,000-20,000 మనం పే చేయాలి. చేసిన తర్వాత సమ్మర్లో అక్కడ మీరు వెళ్ళాలంటే వెళ్ళినట్లయితే మీకు ఎక్స్పోజర్ వస్తుందండి. సెకండ్ ఇయర్ అయిన తర్వాత మళ్ళీ VLSI చిప్ డిజైన్ ఫ్యాబ్రికేషన్కి మళ్ళీ పంపిస్తాడండి. వాడే ఫ్యాబ్రికేషను, చిప్ ప్రాసెసింగ్ ఎలా చేయాలి, క్యారెక్టరైజేషన్ ఎలా చేయాలి, ఇలాంటి వాల్యూ ఎడిషన్ కోర్స్ ఉంటుందండి డిజైన్ ఫ్యాబ్రికేషన్ సంబంధించి. అంటే లాజికల్గా ఆలోచిస్తే ఫస్ట్ ఇయర్ అందరూ సమ్మర్లో కోర్సుకి వెళ్తాడు, ఇంటర్న్షిప్కి ఎత్తుకోకర్లా. సెకండ్ ఇయర్ సమ్మర్ అయిన తర్వాత ఇంటర్న్షిప్ ఎత్తుకోకర్లా. థర్డ్ ఇయర్కి ఆటోమేటిక్గా ఏదో జాబ్ ఇంటర్న్షిప్కి వెళ్ళిపోతాడు. రైట్. అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సమ్మర్లో ఖాళీగా ఉంచకుండా అటు చక్కగా ఎంగేజ్ చేయడం జరిగింది ప్రాక్టికల్గా. సార్ అయితే దీనికి సంబంధించి ఫ్యాకల్టీ హిస్టరీ ఒకటి అండ్ ప్లేస్మెంట్స్ హిస్టరీ ఒకటి, గతంలో ప్లేస్మెంట్స్ ఎలా, రిక్రూట్మెంట్ ఎలా జరిగింది, సో ఈ రెండింటి గురించి చెప్పండి. డెఫినెట్గా అంటే ప్రోగ్రామ్ డెఫినెట్గా మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయండి 4. కాకపోతే సపరేట్ కౌన్సిలింగ్ అండి, జేఈకి సంబంధం లేదు. జేఈ స్కోర్తో ఇస్తారో కానీ కౌన్సిలింగ్ సపరేట్, ఎక్స్క్లూసివ్ కౌన్సిలింగ్ ఉంటుందండి. ఎక్స్క్లూసివ్ మీరు పార్టిసిపేట్ చేయాలి. దీనికి NRI కోటా కూడా ఉంది. ఎవరైతే 11th 12th బయట చదువుతారో వేరే విదేశాల్లో, IIIT హైదరాబాద్లో దీనికి కూడా SAT స్కోర్తో కూడా వెళ్ళే అవకాశం ఉంటుందండి. ఇది కాకుండా జనరల్గా ప్లేస్మెంట్స్ జనరల్గా అంటే కంప్యూటర్ సైన్స్ కానీ 4 బ్రాంచ్లు ఒకటే, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండవు అనుకోండి అక్కడ. సో జనరల్గా మీకు మాక్సిమం యావరేజ్గా కూడా 15-16 లక్షలు 20 లక్షల ప్యాకేజీలు కూడా చాలా వస్తాయండి అక్కడికి. ప్యాకేజ్ డీసెంట్గానే ఉంటుందండి. చాలా IIIT కంటే ఫార్ బెటర్ అది. అంటే మీకు IIITs ఏదైనా హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ ఇలాంటివి కాకుండా, DTU ఇలాంటివి కాకుండా, అలహాబాద్ లేకపోతే జబల్పూర్ ఇట్లాంటి గ్వాలియర్ అలాంటి కాకుండా నెక్స్ట్ ఆటోమేటిక్గా మీకు ఈ కాలేజీని చెప్పుకోవచ్చు మనం. ప్లేస్మెంట్స్ కూడా చాలా బెటర్గానే ఉంటాయండి. అట్లాగే ఇంకొక ఆప్షన్ ఇచ్చారండి వాడు, ఎవరైతే జనరల్గా బీటెక్ ఎవరైతే మీకు చదువుతారో కంప్యూటేషనల్ సైన్స్, అదే మన ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ ICT ఎవరైతే చదువుతారో GPA 7.5 అబోవ్ కానీ ఎవరికైనా వస్తే బీటెక్ కంప్యూటేషనల్ సైన్స్కి వెళ్ళిపోవచ్చు, మారచ్చు బ్రాంచ్ మార్చే ఆప్షన్ కూడా ఇచ్చాడండి GPA బట్టి. సో లక్కీగా ఒకవేళ మీకు ఏదైనా బ్రాంచ్ రాకపోయినా కూడా మీకు కావాల్సిన బ్రాంచ్కి మినిమం GPA మెయింటైన్ అయ్యి ఒక వేకెన్సీ ఉన్నట్లయితే 7.5 దాటినట్లయితే అది కూడా ఇస్తున్నారండి. రైట్. అయితే దీనికి సంబంధించి ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది, అలాగే ఫీ స్ట్రక్చర్తో పాటు చాలామంది అఫోర్డబుల్ ఉండరు కానీ మెరిట్ ఉంటుంది, వాళ్ళకి స్కాలర్షిప్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? ఫీజు వచ్చి సెమిస్టర్కి వచ్చి 1.5 lakh వరకు ఉంటుందండి. అది సంవత్సరానికి వచ్చి 3 లక్షలు ఉంటుందండి. డెఫినెట్గా ఎవరైతే సమ్మర్లో ఎక్స్ట్రా కోర్స్కి వెళ్తారో దానికి కొంచెం 15,000-20,000 పే చేయవలసి ఉంటుందండి. వాళ్ళకి టైప్ అయింది కాబట్టి. హాస్టల్ మాత్రం రీజనబుల్ అండి, 28,000 అంతే సెమిస్టర్కి వచ్చి. 28,000 అంటే కొంచెం రీజనబుల్. ఇంటర్మీడియట్ తీసేసుకుంటారు ఇక్కడ 1,00,000 అలా తీసేసుకుంటారు. సో అది మీరు మామూలుగా స్కాలర్షిప్స్కి వచ్చేటప్పటికండి డెఫినెట్గా మెరిట్ స్కాలర్షిప్ ఉంటుంది, మెరిట్ కమ్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ అని. ఈ ఓల్డ్ స్టూడెంట్స్ ఉంటారు కదండి, వాళ్ళు ఆల్మన్స్ ఉంటుంది కదండి, ఆల్మనీ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు కూడా వాళ్ళకి ఫండింగ్ ఇవ్వడం జరుగుతుందండి. IIIT హైదరాబాద్, బెంగళూరు లాగానే వాళ్ళకి కూడా ఉందండి. సో డెఫినెట్గా ఫుల్ ఫీజు కూడా స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఎక్స్క్లూజివ్గా CM స్కాలర్షిప్ ఉందండి, ఇది గుజరాత్లో ఉంటుంది, గాంధీనగర్లో. యాక్చువల్గా CM స్కాలర్షిప్, హానరబుల్ CM స్కాలర్షిప్ అనేది ఒకటి ఉంటుందండి. మీరు గూగుల్ చేసి దానికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ముఖ్యమంత్రి యువ స్కాలర్షిప్ ఏదైతే ఉంటుందో అది కూడా ఉంటుందండి. యువజన డిజిటల్ ప్రోగ్రామ్ ఒకటి, లేకపోతేనేమో ఇలా నేషనల్ స్కాలర్షిప్ అని, ఇలా నేషనల్ స్కాలర్షిప్స్ ఏవైతే ఉంటాయో అది గుజరాత్లో ఎవరైతే చదువుతారో వాళ్ళందరికీ కూడా ఈ స్కాలర్షిప్స్ వర్తిస్తాయి. ఎక్స్క్లూజివ్గా
ఈ యొక్క కాలేజీగానే కాదు, ఎక్స్క్లూసివ్గా ఈ కాలేజీకి డిఏఐసిటీకి సంబంధించిన స్కాలర్షిప్స్, మెరిట్ స్కాలర్షిప్ ఒకటి ఉందండి, డిఏఐఐసిటీ అంటారు, మెరిట్ కమ్ మీన్ స్కాలర్షిప్ ఒకటి ఉందండి, అలాగే జై జులాలాల్ స్కాలర్షిప్ అని ఒకటి, లేకపోతే శాట్నామ్ లేకపోతే వహీ గురూజీ అని ఒక స్కాలర్షిప్, సైబేజ్ కుషుబో స్కాలర్షిప్ అని, ఇలా 5 రకాల స్కాలర్షిప్స్ స్టూడెంట్స్కి ఎక్స్క్లూసివ్గా గర్ల్స్కి కానివ్వండి, మామూలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మంచి ఆపర్చునిటీ స్కాలర్షిప్ అప్లై చేయొచ్చు. ఇంకొక బ్యూటీనెస్ ఏంటంటే వీళ్ళు డైరెక్ట్గా మీకు బ్యాంక్తో టైఅప్ పెట్టుకున్నారో, సీట్ వచ్చిన వెంటనే ఎలాంటి సెక్యూరిటీ లేకుండా, ఎలాంటి సెక్యూరిటీ షూరిటీ లేకుండా స్ట్రైట్ అవే బ్యాంక్ లోన్ ఇచ్చేస్తుంది. సో సీట్ రావడం ఆలస్యం. అంతే. ఒకవేళ మీరు ఫీజు ఎక్కువ ఆలోచించొద్దండి, అంటే సెమిస్టర్కి వచ్చి 1.5 lakh అంటే 3 lakhs అవుతుంది, హాస్టల్కి వచ్చి 1 lakh వేసుకున్న 4 lakhs అవుతుందండి. డెఫినెట్గా అది ఎక్స్పెన్సివ్ చాలా మందికి, బట్ 4 lakhs ఇంటూ 4 into 4 16 lakhs. ఈ 16 lakhs లోన్ వస్తుంది వాళ్ళ స్కాలర్షిప్ రాకపోయినా. సో 16 lakhs మీరు పే చేయగలరండి. అంటే డెఫినెట్గా మంచి ప్యాకేజ్లు వస్తాయండి వాళ్ళ దగ్గర తర్వాత. డెఫినెట్గా మినిమం 15-16 lakhs బాగానే వస్తున్నాయండి వాళ్ళకి. సార్ మరి ఇంత మంచి కాలేజ్లో అడ్మిషన్కి సంబంధించి, కౌన్సిలింగ్కి సంబంధించి లాస్ట్ డేట్ ఎప్పుడు సార్? అంటే ఇది June 17వ మనకి లాస్ట్ డేట్ అండి. సో ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. June 17 అండి ఆల్రెడీ ఓపెన్ రన్నింగ్ అవుతుంది. ఎవరైతే జేఈ మెయిన్స్లో కొంచెం స్కోర్స్ వచ్చినాయో ఆ స్కోర్స్ ప్రకారం మీరు చక్కగా చూసుకుని ఆటోమేటిక్గా మీకున్న ర్యాంక్ చూసుకుని, అఫ్కోర్స్ ప్రీవియస్ ర్యాంక్స్ ఉంటాయి అనుకోండి, 17,000, 20,000, 25,000 అలా కట్ ఆఫ్స్ ఉంటాయి. చూసుకుని ఈ కాలేజీ ఇది పెట్టండి. ఇది సపరేట్ కౌన్సిలింగ్ ఉంటుంది అన్న విషయం మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. సంబంధం లేదు, వాటితో సంబంధం లేదు, దీనికి సపరేట్ కౌన్సిలింగ్ ఉంటుంది. సో ధైర్యంగా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇది ప్రైవేట్ ఇండివిజువల్ ఎంటిటీ అవడం వల్ల జోసాలోకి రాలా. అదే, సో జోసాలోకి రాలేదు కాబట్టి మీకు ఆ ఫ్రీ హ్యాండ్ కూడా ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, సో మీకు గనక సీట్ వస్తే కౌన్సిలింగ్లో నెగ్గి మీరు మీ స్పెషాలిటీని అక్కడ చూపించి మీరు మంచి స్కోర్ చేయగలిగితే, మీకు కనుక సీట్ కనుక అక్కడ అప్రూవ్ అయితే కనుక మీకు లోన్ కూడా అప్రూవ్ అయినట్టే వితౌట్ ఎనీ షూరిటీ. సో వెంటనే మీరు అది గనక అక్కడ గనక మీరు సీట్ సంపాదిస్తే మీకు లైఫ్ సెటిల్ అయిపోయినట్టే, ఫ్యూచర్ సెట్ అయిపోయినట్టే. సో ఆలోచించుకుని ఎనీథింగ్ ఎల్స్ డెఫినెట్గా అంటే అదే ఇది ఎవరైనా ఒకవేళ తెలియకపోయినా రిలేషన్స్కి మీ చుట్టాల్లో కానీ ఎవరైనా తెలిసి ఉంటే వాళ్ళకి పాస్ ఆన్ షేర్ చేయండి, మంచి కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేయమని చెప్పండి. అట్లా అంటే మనం వేరే కౌన్సిలింగ్, ఢిల్లీ కౌన్సిలింగ్ గురించి ఒకటి కూడా చెప్తున్నాం మనం. సో అవి పార్టిసిపేట్ చేయాలండి. ఇలా ఏమనుకుంటారంటే అన్ని కలిపి దాంట్లో ఉన్నాయనుకుంటారు. రైట్. సో DAIICT, it is nothing but Dhirubhai Ambani Institute of Information and Communication Technology. సో దీనికి సంబంధించి ఒక పాయింట్ నేను చెప్పడం, సీట్లు కూడా తక్కువ అండి, చిన్న కాలేజ్ బాగుంటుంది. బీటెక్ ఐసీటీ 131 అండి ఈ సంవత్సరం. ఓకే. ఐటీసీ లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. ఐసీటీ ప్లస్ సిఎస్ మైనర్ వచ్చేటప్పుడు 47, మ్యాథ్స్ ప్లస్ కంప్యూటర్ సైన్స్ ఓన్లీ 26. చూడండి, ఈసీ ప్లస్ విఎల్ఎస్ 21. అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మొత్తం కలిపితే 225. IIIT బెంగళూరులో 270 అని చెప్తే చాలా మంది ఆశ్చర్యపోయారు. అంత IIIT బెంగళూరు చాలా ప్రెస్టీజియస్ కాలేజ్ కదా, 270 ఉన్నాయంటే సార్ అంటే చాలా క్వాలిటీ ఉంటుందా బాబు, మీరు వెళ్ళండి చెప్తాం మేము. సో ఇది 225 అండి, 1:1, 1:2 రేషియో. అంటే ఈ 225 సీట్స్ కాబట్టి అంటే తక్కువ కదండి. మ్యాథ్స్ అండ్ కంప్యూటర్స్ 26. మిగతా డీమ్డ్ కాలేజీలలో 1,000 లక్షలు ఉండవండి. మిగతా కాలేజీకి వెళ్ళండి మీరు, ఏదైనా అమృతకు లేదా అమరావతి విఐటి ఏపీకి ఏదైనా వెళ్ళండి. అసలు మనం చెప్తున్నానంటే చెన్నై విఐటి అంట ఎలక్ట్రానిక్సే, ఉత్తి ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్ 1,500 ఇంటేక్ అంట. టూ మచ్. ఏంటి ఒకే క్యాంపస్లో ఏంటిది అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం అసలు ఏంటో మనకు తెలియదు అండి. రైట్. అంటే సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంటుందంటే మీకు అర్థం అయ్యే ఉండాలి. సో 26, 30 ఏదో 21 మార్క్స్ లాగా ఉన్నాయి. సో క్వార్టర్లీ ఎగ్జామ్కో లేదంటే యూనిట్ టెస్ట్కో వచ్చిన మార్కులు లెక్క ఉన్నాయి. సో సీట్స్ చాలా లిమిటెడ్గా ఉన్నాయి. ట్రై యువర్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ కెరియర్స్. ఇది మంచి ఆపర్చునిటీ, మిస్ కాకండి, అప్లై చేసుకోండి. మీ స్టాండర్డ్స్ ఏంటో కూడా మీకు తెలుసుకోవడానికి ఒక ఆస్కారం ఉంటుంది ఇది. కాబట్టి ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ స్పెండింగ్ ఇస్ వాల్యుబుల్ టైం. ఇంత టైం మాకు కేటాయించి ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే
ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా, ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా, 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.